వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. ఈరోజు మనం ఒక బెస్ట్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఫాస్ట్గా గ్రో చేస్తున్న ప్రీమియం ఎనర్జీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రీమియం ఎనర్జీస్ గురించి అయితే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఇన్ కేస్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ మీరు వెంటనే వీడియో చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హైదరాబాద్ బేస్ కంపెనీ అనమాట. పాన్ ఇండియా సోలార్ సొల్యూషన్స్లో ఒక లీడ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ కంపెనీ వచ్చేసి 1995లో స్టార్ట్ అయిన కంపెనీ. సోలార్ మాడ్యూల్, సోలార్ సెల్స్ అండ్ రిన్యూవబుల్ పవర్ సొల్యూషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్గా రన్ చేస్తున్న కంపెనీ అంటే ఇది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి స్టేట్స్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్స్కి కూడా సోలార్ ప్రోడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ కోర్ బిజినెస్ సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సోలార్ పీవీ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సోలార్ పీవీ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈపీసీ సోలార్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, రూఫ్ టాప్ సోలార్ సొల్యూషన్స్ అండ్ ఆల్సో యూటిలిటీ స్కేల్ సోలార్ పార్క్స్ డిజైన్ అండ్ కమిషనింగ్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే హైదరాబాద్లో ఈ ప్రీమియం ఎనర్జీస్కి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఉంది. సో హై ఆటోమేషన్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి పర్ మంత్ ప్రొడక్షన్ కెపాసిటీని స్ట్రెంగ్తన్గా చేస్తుంది అనమాట. సో కంపెనీ రీసెంట్ అప్గ్రేడ్స్ వల్ల 2 to 3 GW సోలార్ కెపాసిటీ అనేది టార్గెట్ చేయడం ఆన్ గోయింగ్గా ఉందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ప్రీమియం ఎనర్జీస్ వచ్చేసి గవర్నమెంట్, కార్పొరేట్, కమర్షియల్ అండ్ రూఫ్ టాప్ హౌస్ హోల్డ్స్ క్లయింట్స్కి సోలార్ ఇన్స్టాలేషన్స్ అండ్ మాడ్యూల్ సప్లై అనేది చేస్తుంది అనమాట. సో డిస్కామ్స్, లార్జ్ ఈపీసీ కాంట్రాక్టర్స్ కానీ అండ్ ఆల్సో రెన్యూవబుల్ పార్క్స్ డెవలపర్స్తో టైఅప్స్ అనేది ఎస్టాబ్లిష్డ్ చేసిందనమాట. ఇండియాలో లార్జ్ సోలార్ ట్రేడర్స్లో ఫ్రీక్వెంట్ పార్టిసిపెంట్గా ప్రెజెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది ఈ కంపెనీ. సో మార్కెట్ స్ట్రెంగ్త్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ అయితే ఉంది. సోలార్ సబ్సిడీస్, గ్రీన్ ఎనర్జీ నోమ్స్ అనేది బూస్ట్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ ప్లస్ టెక్నాలజీ ఇన్ సొల్యూషన్ అనేది అడ్వాంటేజ్గా ఉందన్నమాట. సో ఎక్స్పోర్ట్ మార్కెట్స్లో కూడా బ్రాండ్ రికగ్నిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో రీసెంట్ క్వార్టర్స్లో సోలార్ డిమాండ్ అనేది షార్ప్గా ఇంక్రీజ్ అయ్యి ప్రీమియం ఎనర్జీస్ రెవెన్యూ అండ్ ఆర్డర్ బుక్ స్టడీ గ్రోత్లో ఉన్నాయన్నమాట. సో ఈవీ ఛార్జింగ్, సోలార్ హబ్స్, గ్రీన్ మొబిలిటీ సపోర్ట్ సిస్టమ్స్లో కూడా కంపెనీ ఎంట్రీ అనేది ఎవాల్యుయేట్ చేస్తుంది. సో ఈ కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియా 2030 రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ అనేది చేస్తుంది 500 GWకి అప్రోచ్ అవ్వడానికి. కాబట్టి సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ అనేది నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఈవెన్ స్ట్రాంగర్గా అవుతుంది అనమాట. సో ప్రీమియం ఎనర్జీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్గ్రేడ్స్ కానీ, మాడ్యూల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఎక్స్పోర్ట్ పైప్లైన్ ఎక్స్పాన్షన్ వల్ల ఫ్యూచర్లో సాలిడ్ ర్యాంప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. సో ప్రీమియర్ ఎనర్జీస్ ఇండియా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో రేజింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఫోర్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో హై క్వాలిటీ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ ప్రొడక్షన్లో క్రెడిటబిలిటీ బిల్డ్ చేసుకొని రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్లో స్ట్రాటజిక్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ స్టేబుల్గానే కనిపిస్తుంది. అండ్ ఆల్సో తెలంగాణ బేస్ నుండి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటేటివ్ జర్నీ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు అయితే కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ప్రీమియం ఎనర్జీస్ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో బెస్ట్ బిజినెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. Please don't forget to like, share and subscribe our channel and don't forget to comment down below. Yeah, thank you so much. See you in the next video.